చెప్తున్నారు వెంకయ్య నాయుడు గారు తెలంగాణ రాకుండా అడ్డుకోవడంలో కొంత లోపాయికారిగా ప్రయత్నాలు చేశారనేటువంటిది మీ అభియోగం. అయితే బీజేపీ వాళ్ళల్లో నిజంగా అది జరిగి ఉంటే ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకత్వం పెద్ద అంటే కిషన్ రెడ్డి గారు కానివ్వండి, దత్తాత్రేయ గారు లాంటి వాళ్ళు కానీ, లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు కానీ డెఫినెట్గా వాళ్ళు విమర్శలు చేసేవాళ్ళు కదా. ఒకటండి, ఇప్పుడు బీజేపీలో ఈవెన్ కేసీఆర్ కూడా చేయలేదు వెంకయ్యనాయుడు గారి మీద. సో ఒకటండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరు ఇంకెందుకు చేస్తాం, అల్టిమేట్గా బిల్ అయితే పాస్ అయింది కదా. ఆ రోజులు ఎందుకు చేయలేదండి మీరు చూడండి. ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఓపెన్గా బీజేపీ వల్ల అడ్డుకుంటున్నాం, వెంకయ్యనాయుడు అడ్డుకుంటున్నాం ఓపెన్ స్టేట్మెంట్లు ఎంపీలు ఇచ్చారు. అంటే అది పొలిటికల్గా చేశారు కానీ లేదు పొలిటికల్. వెంకయ్యనాయుడు గారి మీద వ్యక్తిగతంగా చేశారా? ఖచ్చితంగా చేశారు. వెంకయ్యనాయుడు గారి మీదే కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఒక అడుగు ముందుకెళ్ళి బీజేపీ టాప్ లీడర్షిప్ మొత్తం మీద కూడా మీకు ఇష్టం లేదు, మీకు తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు అని కాబట్టి ఆపుతున్నారు అని చెప్పి వీళ్ళు కాదు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కాడ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా కూడా స్టేట్మెంట్లు వచ్చినాయి. తెలంగాణ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కానీ బీజేపీ అడ్డుకుంటున్నది అని చెప్పిన సందర్భాలు కూడా ఆ రోజు చూడండి ఫైల్స్. అంటే కొంతమంది డ్యూయల్ రోల్ ప్లే చేశారనేటువంటిది. ఒకటి ఏంటి అంటే ఆ రోజు చాలా వ్యూహాత్మకంగా బిల్లును ప్రవేశపెట్టనీయొద్దు, ఒకవేళ బిల్లు ప్రవేశపెడితే అఫీషియల్ స్టాండ్ ప్రకారంగా బీజేపీ మద్దతు ఇవ్వాలి. సుష్మా స్వరాజ్ గారు చాలా నిబద్ధతతోటి నిజాయితీతోటి రాజ్నాథ్ సింగ్ గారు కానీ సుష్మా స్వరాజ్ గారు కానీ బిల్లు పాస్ చేయాలనే దాంట్లోనే ఉన్నారు. అటువంటి క్రమంలో బిల్లు పాస్ అయితే ఎవ్వరు అవసరం లేదు, బీజేపీ కాంగ్రెస్ కలిస్తే బిల్లు 2/3 మెజార్టీతో పాస్ అవుతుంది. కానీ బిల్లు ప్రవేశపెట్టలేని పరిస్థితి కల్పించాలా అన్న కుట్రలో భాగంగానే వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. ఖచ్చితంగా దాంట్లో తప్పే చెప్పడానికి, దాంట్లో భయం ఎందుకు. సమాజ్వాదీ పార్టీ వెల్లోకి రావడము, సంబంధం లేని తృణమూల్ కాంగ్రెస్ వెల్లోకి రావడము, ఆర్జేడీ లల్లు ప్రసాద్ యాదవ్ పార్టీలు వెల్లోకి రావడము ఎవరి ప్రోద్బలంతో వచ్చాయి, వాళ్ళకేం సంబంధం తెలంగాణ అంశంలో. లేఖలిచ్చి మేము సపోర్ట్ చేస్తా అన్నోళ్ళే ముందుకొచ్చారు. అంతేందుకు లాస్ట్కి శరద్ పవార్ గారు కూడా తెలంగాణ ఇట్లయితే మేము బిల్లు పాస్ చేయమని అన్న సందర్భం కూడా ఉంది. సో మీరు ఇవన్నీ కారణాలతో అక్కడ నాయకత్వంతో విభేదించి పెట్టారు. నాయకత్వంతో కాదు, కేవలం వెంకయ్యనాయుడు గారు చేస్తున్న ఈ ద్వంద్వ విధానాలు షరతులతో కూడిన, ఆయన ఏమన్నారు వద్దు అని అనట్లేదు, షరతులతో కూడిన తెలంగాణ కావాలని. అంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేయాలనో ఇంకో షరతో గవర్నర్ పాలన ఉండాలి, గవర్నర్కు 2 రాష్ట్రాలపైన అధికారం ఉండాలి, శ్రీకృష్ణ కమిటీలో సెక్షన్ 8 అమలు చేయాలి, ఇటువంటివన్నీ ముందుకు తెర మీదకు తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు తెలంగాణలో తిరిగి మేము తెలంగాణకు అనుకూలం అని చెప్పిన కాబట్టి ఇప్పుడు వ్యతిరేకం అంటే కాదు కదా, గుడ్ పాలిటిక్స్ కాదు. మీరు 2014 ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చెప్తున్నారు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ 2014లో మీరు బీజేపీ నుంచే పోటీ చేశారు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు చేశామంటే బీజేపీ నాయకత్వం మీద కానీ బీజేపీ జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వంతో నాకు ఎటువంటి విభేదాలు లేవు, వాళ్ళు చాలా గౌరవంగా చూసుకున్నారు. వాళ్ళు చిత్తశుద్ధితోటి తెలంగాణ అంశంలో ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ చాలా చిత్తశుద్ధితోటి ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా వాటిని బెదరకుండా ఇచ్చిన మాట ప్రకారం బిల్లు పాస్ చేశారు. అటువంటి క్రమంలో ఆడిన మాట తప్పకుండా ఉన్న బీజేపీని వదిలి రావాల్సిన అవసరం నాకెందుకుంది. తర్వాత 2014 ఎన్నికల తర్వాత ఎందుకు బయటకు వచ్చాము అంటే ఇంతకుముందు చెప్పిన కారణాలు. ఇక్కడ జాతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, ప్యూర్గా తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేసే పరిస్థితి రాజకీయంగా వాళ్ళకు ఉండలేకపోవచ్చు. పొలిటికల్ కంపల్షన్స్ అనేవి ఏ జాతీయ పార్టీకైనా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇంకొక ప్రత్యామ్నాయం అవసరము, ఇక్కడి మాట మాట్లాడి ఈ ప్రాంతం మీద నుంచి వచ్చే పార్టీ ఇక్కడ ఉండాలి అనే ఒక మా భావన, మా ఉద్యమకారులందరి భావన. తర్వాత అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు ఖచ్చితంగా మనం అధికారం అందజేయాలి అన్న ఒక ఫిలాసాఫికల్ థాట్ అనుకోండి. ఆ సామాజిక శక్తులకు కూడా మనం అధికారం, వాళ్ళకు కూడా అధికారం రావాలి, మనం అది వాగ్దానం చేసినాం ఈ తెలంగాణ ప్రజలకు. అదే కారణం అంటారా, లేకపోతే బీజేపీలో కొనసాగితే వెంకయ్యనాయుడు గారి మిమ్మల్ని అణిచివేస్తారని భయంతో? ఒకటండి, ఇప్పుడు ఏదున్నా కూడా బీజేపీ అంటే అటువంటిది ఉన్నది కదా. లేదు వెంకయ్యనాయుడు నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటా దాంట్లో. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు తెలంగాణ అంశంలో అటు ఇటు ఉండొచ్చేమో కానీ ఒక ఎమ్మెల్యే నాది చాలా చిన్న స్థాయి అని చూస్తే ఈయనను ఏమో చేయాలనే ఆలోచన ఆయనకు రాదు, అంత టైం కూడా ఆయనకు ఉండదు. ప్లస్ ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పార్టీ పరంగా వాళ్ళు పెద్ద గొప్పగా నాయకులు కాలేకపోవచ్చు, ప్రజల ఆదరణ చురగం లేకపోవచ్చు, కానీ వాళ్ళ బై నేచర్ దే ఆర్ ఆల్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఎవరినో ఒకరిని తొక్కి ఏదో చేద్దామనే ఆలోచన వాళ్ళు ఎవరికి లేదు. కానీ మీరు అటువంటి ఆస్పర్షన్స్ ఎప్పుడైతే అట్రిబ్యూట్ చేశారో ఓన్లీ ఆన్ తెలంగాణ ఇష్యూ, అదే ఏదైనప్పటికీ కొన్ని ఆస్పర్షన్స్ని అట్రిబ్యూట్ చేశారో వెంకయ్యనాయుడు గారి మీద, ఆయన ఇమేజ్ని టార్నిష్ చేసినట్టే కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈడ ఒకరు మెప్పు పొందడం కోసమో లేకుంటే ఒకరు గుడ్ బుక్స్లో ఉండడం కోసమో మేము తెలంగాణ ఉద్యమంలోకి రాలేదు.
జీవితాలను త్యాగం చేశారు. 1200 మంది ఇక్కడ బలిదానం చేసుకున్నారు తెలంగాణ కోసం. కొన్ని లక్షల మంది, కోట్ల మంది వీధుల్లోకి ఎక్కారు, అన్ని త్యాగం చేసుకున్నారు. ఉద్యోగస్తులు ఒక నెల రోజుల జీతాన్ని త్యాగం చేశారు. వీటన్ని త్యాగ ఫలాలు మన తెలంగాణ రూపంలో ముందుకొస్తున్న సమయంలో ఏ చిన్న అడ్డంకి వచ్చినా కూడా అటువంటి పరిస్థితి ఏముండేనంటే ఆ 2 రోజుల్లో ఆ బిల్లు కింద రాజ్యసభలో పాస్ కాకుండా తెలంగాణ జన్మలో వచ్చేది కాదు. సో అటువంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఆ నాయకుడు తీసుకుంటున్న వైఖరిని మనం తప్పుపట్టాం, కానీ వ్యక్తిగతంగా ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరిని పల్లెత్తు మాట అనలేదు. ఈ రోజు కూడా నేను వ్యక్తిగతంగా అనేవాడిని కాదు. వాళ్ళది కూడా ప్రవర్తన అట్లా వ్యక్తిగతంగా ఏదో మనం విమర్శ చేసేంత స్థాయిలో వాళ్ళ ప్రవర్తన కూడా ఏ రోజు లేదు. అందరూ హుందాగా ఉన్నారు. సరే, వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ ఇవ్వడం, దానికి అడ్డుకున్నారు. రాజకీయంగా దానికి మేము సమాధానం చెప్పాము, అంతవరకే దీన్ని చూడాలి. కానీ పర్సనల్గా ఆయనకు నా మీద ఏదో ఉంటుంది, నాకు ఆయన మీద ఏదో ఉంటుంది అనేది ఏం లేదు. అంతెందుకు, తెలంగాణ రాజ్యసభలో బిల్లు పాస్ కాగానే నేను కూడా అందరితో పాటు వెళ్ళి ఆయన పర్సనల్గా కంగ్రాచులేట్ చేసి థ్యాంక్స్ చెప్పాము ఆయనకి. సార్ మీరు చెప్తున్నారు సార్, అంటే టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు ఏ విధంగా వాగ్దానాలు కానివ్వండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నిలబెట్టుకోలేకపోతుంది అని అంటారు. అయితే కేసీఆర్ గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఇది ఒక ఉద్యమ పార్టీ, ఇప్పుడు ఇది ఫక్తు రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అన్న తర్వాత ఆ రాజకీయ పార్టీ క్యాడర్ని విస్తరించుకోవాలి, బలాన్ని లేని చోట్ల కూడా బలాన్ని పుంజుకోవాలి. ఆ క్రమంలోనే తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, అట్లాంటి కొంతమంది లీడర్స్ని తీసుకొచ్చారు. దాన్ని మీరు తప్పు పట్టడంలో అర్థం ఉందా? ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ గారికి పడ్డ ఓట్లు కావచ్చు, ఆయన గెలిచిన సీట్లు కావచ్చు, తెలంగాణ వాదం మీద కేసీఆర్కు పడ్డ ఓట్లు. ఇంకొకటి, కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక మంచి స్ఫూర్తితోటి ముందుకు పోవాలి, ప్రజాస్వామిక విలువలను కాపాడాలి. ఇక్కడ గత 50 సంవత్సరాలుగా జరిగిన తప్పులను మళ్ళీ మనం పునరావృతం చేయొద్దు, ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక మంచి వ్యవస్థను మనం భావితరాలకు అందించాలి అనేది అందరి మనసుల్లో ఉన్న ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా ఈ ప్రభుత్వం నడిచి ఉంటే చాలా సంతోషపడేవాళ్ళం. మాకెందుకు రోడ్ల మీదకి వచ్చి ఇదంతా మాది టైము, ధనము, ప్రయాసాన్ని మేమెందుకు చేయాలా? ఈరోజు జరుగుతున్నది ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని మాట్లాడనియ్యరు. ఏదైనా సంస్థలు ఏమైనా కార్యక్రమం చేస్తా అంటే పర్మిషన్స్ ఇయ్యరు. కార్యకర్తలతోటి వేధిస్తారు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి వేధిస్తారు. వాళ్ళ వ్యాపారాలు ఏమైనా ఉంటే వాటి మీద నష్టం జరిగే ప్రయత్నాలు చేస్తారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్నో ఉదంతాలు. మాట వినని ఇతర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల ఆస్తులను గులగొట్టడము, వాళ్ళ వ్యాపారాల మీద చట్టబద్ధంగా అధికారులను ప్రయోగించి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మీరు ఒకసారి చూస్తే 2014 నుంచి ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎవడైనా చెప్తాడు. అంతెందుకండి, గ్రామాల్లో ఈరోజు పోలీస్ స్టేషన్లు వలసల కేంద్రాలుగా మారినాయి. నీ మాట వినకుంటే నువ్వు పార్టీలో చేరి కండువా కప్పుకో, లేకుంటే నీ మీద కేసు పెడతా. 100,000 ఫిర్యాదులు. అంటే ఒక భయానకమైన వాతావరణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఉంటే మా వైపురా, లేకుంటే ఇంట్లో కూర్చో. నువ్వు రాజకీయం చేస్తే మాత్రం మా కండువా కప్పుకొని రాజకీయం చేయాలి, లేకుంటే నీ అంతా చూస్తామని బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టెలిఫోన్లో ట్యాప్ చేసి మీడియా ప్లే చేసిన సందర్భాలు కూడా, ఎమ్మెల్యేలు బెదిరించిన తీర్లు కూడా చాలా సందర్భాల్లో మీడియానే బయటికి తీసుకొచ్చింది. ఇటువంటి ఒక అప్రజాస్వామిక వాతావరణం, ఒక భయోత్పాత వాతావరణం ఉంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు గొంతు విప్పాలా. మేము గొంతు విప్పకుంటే సామాన్య ప్రజలు ఎందుకు విప్పుతారు? ఉద్యమంలో అగ్రభాగంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మేము నిలబడతా ఉన్నాం.